షేక్స్లో ఎన్నో రకాలు తాగుంటారు, కానీ ఇవాళ ద మోస్ట్ పాపులర్ షేక్స్ చూపిస్తాను. ఒకటి కాఫీ క్యారమెల్ షేక్, అలానే దాంతోపాటు నా ఫేవరెట్ గుల్కంద్ షేక్ అనమాట. గుల్కంద్ అంటే లిటరల్గా పాన్లో వేసి అన్ని ఫ్లేవర్స్ కలిపి దాంతో క్రేజీ మిల్క్ షేక్ చేస్తారు. అది చాలా బాగుండేది. ఏంటి చలికాలంలో ఐస్ క్రీమ్ షేక్ ఏంటి అనుకుంటున్నారా? అదే సినిమాలో డైలాగ్ ఉండేది కదా, ఎండాకాలంలో ఐస్ క్రీమ్ ఎవడైనా తింటాడు, వర్షాకాలంలో చలికాలంలో తినేవాడే రొమాంటిక్ ఫీల్ అని. సో అదే కాన్సెప్ట్లో అనమాట ఇవాళ మీకోసం 2 సింపుల్ షేక్స్ చూపిస్తాను. అది కూడా అగారో వారి పర్సనల్ బ్లెండర్ వాడి చాలా ఈజీగా క్విక్గా అయిపోతాయి. ఈ 2 షేక్స్ మీరు పిల్లలకి నేర్పించినా ఎవరు నేర్పించినా చాలా ఇన్స్టెంట్గా క్విక్ ఫిక్స్గా స్నాక్స్లా చేసేసుకోవచ్చు. సో ముందుగా మనము నా ఫేవరెట్ పాన్ గుల్కంద్ షేక్ చేసుకుందాము. షేక్స్ కోసం మీకు ఇంతకుముందు చెప్పాను కదా, బ్లెండ్ ఆప్షన్ ఉండిద్ది. ఆ బ్లెండ్ జార్ వాడుకోండి, మీకు పర్ఫెక్ట్గా షేక్స్ రెడీ అయిపోతాయి. సో దీనికోసం ముందుగా నేను గుల్కంద్ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ అనమాట. ప్రతి ఇయర్ నేను ఇంట్లో ఆవకాయ ఎలా పెడతాను అలానే గుల్కంద్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో పూలతో గుల్కంద్ చేసుకుంటే చాలా క్రేజీగా ఉంటుంది. సో ఒక జనరస్ అమౌంట్ గుల్కంద్ వేయండి. ఒక గ్లాస్కి 1 స్పూన్ ఆఫ్ గుల్కంద్ వేసుకోండి. దీంట్లో చిటికేడంత సోంఫ్, అలానే ఒక 2-3 తమలపాకుల్ని చించేసి వేసుకోండి, కాడలు లేకుండా. ఈ మిల్క్ షేక్స్లో ఐస్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు రియల్ ఒరిజినల్ ఐస్ క్రీమ్ మాత్రమే వాడండి, మీకు నచ్చిన బ్రాండ్ వాడండి. సో ఒక 2 స్కూప్లు అంతా ఐస్ క్రీమ్ వేసుకుందాం. సో 1 స్కూప్, 2 స్కూప్స్, ఒక పావు కప్ అని పాలు. ఇంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దీన్ని బ్లెండ్ చేసేసుకోవడమే. ఇలా ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా షేక్ రెడీ అయిపోతుంది. చూడండి, మన తమలపాకు వేసుకోవడం వల్ల దీనికి మంచిగా లైట్ గ్రీన్ కలర్ టింట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. లైట్ గ్రీన్ కలర్లో మన షేక్ రెడీ అయిపోయింది. పాన్ షేక్ అనండి, గుల్కంద్ షేక్ అనండి, టేస్ట్ మాత్రం క్రేజీగా ఉంటుంది. చెప్పాను కదా, నా ఫేవరెట్ అనమాట ఇది. సో ఇది జస్ట్ సర్వ్ చేసుకునే ముందు మాత్రమే చేసుకోవాలి. మీరు చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అంటే మీకు సెడిమెంటేషన్ అయిపోతుంది. ఆ పాన్లో ఆ సోంపు అన్ని కిందకు వచ్చేస్తాయి, మధ్యలో ఐస్ క్రీము, వాటర్ ఇలా అన్నీ సపరేట్ అయిపోతాయి. సో జస్ట్ బిఫోర్ సర్వింగ్ మాత్రమే చేసుకోండి. ఇప్పుడు ఇది చూస్తాం కదా, కాఫీ షేక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కాఫీ క్యారమెల్ షేక్ చేసుకోవడానికి ముందుగా సేమ్ ఒక 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసుకుందాం, 1/2 స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ, ఒక 1 ఫుల్ స్పూన్ క్యారమెల్ సిరప్. ఈ క్యారమెల్ సిరప్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దీంట్లో పాలు, దీని మూత ఫిక్స్ చేసేసుకొని సేమ్ మళ్ళీ ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేసుకోండి. బాటిల్ లోపల కొంచెం క్యారమెల్ సిరప్ పోసేసి దీన్ని సర్వ్ చేసుకుందాము. చూడండి, ఇలా పోసుకోగానే బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. దీంట్లో మన షేక్. చూసారుగా 2 బ్యూటిఫుల్ సింపుల్ షేక్స్. ఈ అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు ఇలాంటి షేక్స్ ఎన్నో చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. సో కాఫీ తాగే వాళ్ళకి చాలామంది ఇష్టపడతారు, కానీ నాకు మాత్రం ఇది ఇష్టం, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ కాఫీ పర్సన్. సో మీకు నచ్చింది చేసుకోండి, ఎంజాయ్ చేయండి, చీర్స్ కొట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. టేస్ట్ హ్యాండ్స్ డౌన్, దిస్ ఇస్ మై ఫేవరెట్. కానీ కాఫీ కూడా తాగుదాం. కాఫీ తాగిన తర్వాత ఇంకే టేస్ట్లు తెలియదు, అందుకని కాఫీ లాస్ట్లో తాగుతున్నాను. మీరు ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత అది తాగారు అనుకోండి, మీకు టేస్ట్ ఏం తెలీదు. కాఫీ కూడా బాగుంటుంది, కానీ అంత పర్సనల్గా ఎంజాయ్ చేయను. ఇఫ్ యూఆర్ కాఫీ లవర్, యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. మీ ఫేవరెట్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ వాడండి, చాలా టేస్టీగా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.